ప్రస్తుతం మనతో పాటున్నారు మల్లేశ్వరి భరత్ గారు. వారితో మనం మీటర్ బొట్టు పెట్టామా గోడికి వెళ్ళామా మన ఉత్పత్తులకు మనం విలువనిచ్చుకోకపోతే ఇలాంటి పరిస్థితులను వస్తుంది. ఓకే, మన యొక్క సంస్థలను మనం గౌరవించుకోకపోతే మనము ఇలాంటి సమస్యలను ఎదురు చూడాల్సి వస్తుంది. మాకు దైవభక్తితో పాటు దేశభక్తి ఉంది అంటున్నారు, ఫోన్లు తీస్తున్నారు, ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారు, మీరు ఎవరికి ఆర్డర్ ఇస్తున్నారని కూడా తెలియదు. ఇంకా కొన్ని వస్తువుల విషయంలో భారతదేశం ఇప్పటికీ ఇతర దేశాల మీద ఎందుకు ఆధారపడాల్సి వస్తోంది అనేటువంటి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు మల్లేశ్వరి భరత్ గారు. వారితో మనం మాట్లాడదాం. భరత్ గారు నమస్తే. నమస్తే అండి. భరత్ గారు, ఇప్పటికి కూడా భారతదేశం చమురు అలాగే గ్యాస్ ఇంధనం వీటన్నింటి విషయాల్లో కొన్ని దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇంకెంతకాలం భారతదేశం ఆ దేశాల మీద ఆధారపడాల్సి ఉంటుంది అంటూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలకు దగ్గరగా వస్తుంది. కానీ మనకు 80 రోజులకు సంబంధించినటువంటి చమురు మన భారతదేశానికి దగ్గర లేదు. సో దీనికి కారకులు ఎవరు? ఇవాళ గ్యాస్ లేకపోతే ఒంటిల్లు పరిస్థితి ఏంది? ఇవాళ ఇంధనం లేకపోతే మన యొక్క వాహనాల పరిస్థితి ఏంది? ఇవాళ మనకు పక్క దేశాలపైన మనం ఇంతగా ఆధారపడి ఉన్నాం కాబట్టి మనకి ఏవైతే ఉత్పత్తులు లేవో వాటిపైన మనకి ఎందుకు అవగాహన లేదు? 25 రోజులు 140 కోట్ల జనాభా కలిగినటువంటి దేశంలో 25 రోజులు 30 రోజులు అంటే చెప్పుకోవడానికి కూడా ఎలా ఉందండి? ఇది చెప్పుకుంటాం భారతదేశం ఇంతగా ముందుకెళ్ళింది అంతగా ముందుకెళ్ళింది అనేసి మనం చెప్పుకుంటున్నాము. 15 ఏళ్ల కింద కూడా సేమ్ ఇదే సమస్య ఎదురైనప్పుడు అప్పుడు కూడా 25 రోజులు 30 రోజులనే మాట్లాడుకున్నాం. 15 ఏళ్ల తర్వాత కూడా ఏమన్నా మారిందా అని అంటే సేమ్ అదే పరిస్థితిలో ఉంది. మన భారతదేశం ఏంటండి? మీటర్ బొట్టు పెట్టామా గోడికి వెళ్ళామా, లేకపోతే 10 మీటర్ల టోపీ పెట్టామా మస్జిద్కి వెళ్ళామా, లేకపోతే ఒక 100 కిలోల సిలువ వేసుకొనేసి చర్చిలో ప్రార్థన చేశామా? మేము గుడికి వెళ్తున్నాము, మస్జిద్కి వెళ్తున్నాము, చర్చికి వెళ్తున్నాము, మాకు దైవభక్తితో పాటు దేశభక్తి ఉంది అంటున్నారు, ఫోన్లు తీస్తున్నారు, ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారు, మీరు ఎవరికి ఆర్డర్ ఇస్తున్నారని కూడా తెలియదు. సో ఆర్డర్లు చేసే వాళ్ళకి నేను చెప్తున్నానండి, ప్రథమంగా మీరు మార్చుకోవాల్సింది ఇది సమయం వచ్చింది. ఇప్పుడు మన గురించి మనం ఆలోచించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఇవాళ ప్రజాప్రతినిధులలో లేకపోతే నాయకులను నిందించే సమయం కాదు. ఇప్పుడు మనలో ఒక మార్పు రావాలి. మనలో ఆ మార్పు రావాలంటే మనం ఎవరి దగ్గర తీసుకుంటున్నాము, దేనిపైన ఖర్చు పెడుతున్నాము. ఇవాళ మనకి చమురు అనేది ఇబ్బందికరంగా ఉంది. సో దీనికి కారకులు ఎవరు అనేసి మీరు ఒకసారి ఆలోచించారంటే ప్రజానాయకులు కాదండి, మనము ప్రజలమే. ఎందుకంటే ప్రజానాయకులను ఎన్నుకునేది ప్రజలు కాబట్టి ఇవాళ భారతదేశాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు అనే దానిపైన ఆలోచించి పక్క దేశాలపైన మనం ఆధారపడుతున్నామంటే, ఒక వస్తువు గురించి మనం పక్క దేశాలపైన మనం ఆధారపడుతున్నామంటే దాదాపు ఇది కొత్తగా వచ్చినటువంటి విషయం ఏం కాదండి. గతంలో ఒక 15 సంవత్సరాల కింద కూడా ఇదే సేమ్ యుద్ధ వాతావరణం జరిగినప్పుడు మనకు చమురు కొరతలు అనేది స్పష్టంగా కనిపించింది. ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే, సో ఇలాంటి క్రమంలో మనకు అది లేనప్పుడు దానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలి.